ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనించినట్లయితే అటువంటి ఒక హెచ్చరికను అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయంలో నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. ఏం చేయాలంట? మీరు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునేవారిగా ఉండాలి. ఈ దినాల్లో మనము ఎప్పుడైతే బైబిల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదవలేకపోతుంటున్నావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతుంటున్నావో, ఎవరు ఏ వాక్యాన్ని బోధిస్తున్నారు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అనేది నువ్వు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నావు. ఈరోజు చాలామంది, నేను గడిచిన సంవత్సరంలో కూడా ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేశాను. అనేక మంది అబద్ధ బోధకులు సంఘములో బయలుదేరారంట. ఎక్కడ బయలుదేరంటారు వీళ్ళు? సంఘం వెలుపల కాదు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో? సంఘము లోపల నుండే, సంఘములో నుండే అనేక మంది వారికి అనుకూలమైన బోధన వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను గడిచిన సంవత్సరంలో కూడా చెప్పాను, చాలామంది ఒక చిన్న రూమ్ ఉంటుంది, వాళ్ళ ముందు ఒక ఫోన్ పెట్టుకుంటారు, వాడికి ఇష్టం వచ్చిన ఒక 4 మాటలు మాట్లాడేసి దాన్ని ఈ సోషల్ మీడియాలో వాడు పెట్టేస్తాడు అనమాట. అదేమైపోతుంది? అది వైరల్ అయిపోతుంది. అందరూ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేస్తారు. వారికి దేవుని వాక్యానుభవం అనేది ఎంత మాత్రం ఉండదండి. చాలామందికి ఈ రోజుల్లో సంఘాలు కూడా లేవు. మనం టీవీల్లో చూస్తుంటాం, వీళ్ళు చాలా పెద్ద బోధకులు, వీళ్ళు చాలా మంచిగా వాక్యం చెప్తున్నారని. కానీ యథార్థంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిచర్యలు చూస్తే పట్టుమని ఒక 10 మంది ఆత్మలను కూడా వాళ్ళు సంపాదించిండ్రు. చాలా జాగ్రత్తగా మనం మెలకువగలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యము పట్ల అవగాహన అనేది కలిగి ఉండాలండి. మనమందరమును కూడా పౌలు అంటున్నాడు కదా, ఇదిగో చెడ్డ దినములో, ఎట్లాంటివంట ఇవన్నీ కూడా చెడ్డ దినాలు. అనేకమైన రకములైన బోధలు తీసుకుని వస్తున్నారు. క్రైస్తవులను మరి అనేక రకాలుగా ఒక కల్పిత బోధలు తీసుకుని వచ్చి, కలవరములను తీసుకుని వచ్చి, ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ సంఘము వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ వాక్యము వద్దు అని మరలా వారి పాత విశ్వాసంలోనికి, పాత అలవాట్లలోనికి ఎంతోమంది పడిపోతూ ఉన్నారండి. ఎందుకంటే వారికి వాక్య జ్ఞానం లేదు. ఎవరు వచ్చి ఏదో చెప్తారో దాన్ని పట్టుకొని వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని బిడ్డలంగా దేవుడు మనకు అనుగ్రహించిన సమయమును మనమందరమును కూడా, ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగము చేసుకునవలసి ఉంటుంది. వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి, వినగలగాలి, చదవగలగాలి. ఇంకోటి ఏంటంటే మనము సమాధానాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండాలి, ఎవరు మనల్ని ప్రశ్నించినప్పటికీ కూడా. అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం చూద్దామండి. యేసయ్య ఆయన స్వయముగా తన నోటిలో నుండి ఆయన పలికిన యొక్క మాటలు 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనక పాముల వలె మీరు వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండు. యేసు అన్నాడు, ఇదిగో ఈ లోకంలోనికి, తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతా ఉన్నాను. క్రైస్తవులుగా జీవించడం అనేది ఎప్పుడు కూడా సవాలుతో కూడుకొని ఉన్న పని. అనేక మంది అనేక రకాలుగా నీ యొక్క విశ్వాసమును, నీ యొక్క భక్తిని విమర్శించే వారిగా ఉంటున్నారు. కొంతమంది వస్తారు, చాలా మంచిగా మనతో మాట్లాడతారంట, మన క్షేమాన్ని వీరు కోరే వాళ్ళేమో అన్న ఆలోచనతో ఉంటాం. కానీ వారి మాటలు వింటా ఎట్లా ఉంటుందంటే ఆఖరిగా మనల్ని అంధకారంలోనికి, భ్రష్టత్వంలోనికి నడిపించేవిగా ఉంటున్నాయి. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి నేను పంపించుతూ ఉన్నాను. మీరేం చేయాలంట? బహు జాగ్రత్తను మీరు కలిగి ఉండాలి. అనేక రకములైన బోధలు మీరు వింటూ ఉన్నారు. అనేక రకాలుగా ఈరోజు సేవకులు కూడా వాక్యాన్ని మనం గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంట? అది మనల్ని ఖండించి, గద్దించి ఏం చేస్తుంది? హెచ్చరించేదిగా ఉంటుంది, బుద్ధి చెప్పేదిగా ఉంటుంది, సరిచేసేదిగా ఉంటుంది. ఈరోజు ఈ సత్యవాక్యాన్ని సరైన రీతిగా ప్రకటించకుండా మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంట? అనుకూలమైన బోధను చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? అనుకూలమైన బోధ. ఈ మాట నేను చెప్తే ఈ సహోదరుడు మరలా నెక్స్ట్ వీక్ మందిరానికి రాడు. ఈ వాక్యాన్ని నేను చెప్తే ఈ సహోదరి మరలా నెక్స్ట్ వీక్ మందిరానికి రాదు. కాబట్టి నేను ఈ మాటను చెప్పను, ఈ వాక్యాన్ని నేను ప్రకటించను. దేవుని దైవజనాంగమా,
దేవుని వాక్యము మనల్ని ఆదరించేది, మనల్ని ఓదార్చేది, మనల్ని ధైర్యపరిచేది, మన జీవితాలను కట్టేది. అదే రీతిగా దేవుని వాక్యము మనల్ని సరిచేసేది, మనకు బుద్ధి చెప్పేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది, మనకు తెలివినిచ్చేది. నీవు వాక్యాన్ని వింటున్న ప్రతిసారి కూడా ఒకవేళ నీ ఆత్మకు ఆనందాన్ని కలిగించి నీకు తాత్కాలికమైన సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నీవు అందులోనే నిమగ్నమైపోతూ నీవు వాక్యం వింటున్న ప్రతిసారి కూడా అందులో ఎటువంటి హెచ్చరిక లేకుండా, అందులో ఎటువంటి దిద్దుబాటు లేకుండా, నిన్ను సరిచేసుకొనకుండా ఎంతసేపు నిన్ను ఆశీర్వాదానికి, నిన్ను దీవెనకు నడిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి. గమనించండి, ఈరోజు ఒక చిన్న సభ మన సంఘంలో పెట్టుకుందామండి, ఈరోజు ఒక బైబిల్ స్టడీ పెట్టుకుందాం, ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకుందామంటే ఎంతమంది వస్తారు? ఈరోజు ఒక స్వస్థత వరం కలిగిన దైవ సేవకుడు వచ్చాడు, ఆయన ముట్టుకుంటా ఉంటే అందరూ పడిపోతా ఉన్నారు, ఆయన ఊరుతా ఉంటే అందరూ పరిగెత్తుతా ఉన్నారు, ఇదిగో అద్భుతాలు జరుగుతున్నాయి, అది జరుగుతోంది, ఇది జరుగుతోందంటే ఏమైపోతుంది? చర్చలన్నీ నిండిపోతా ఉన్నాయండి. ఏమైపోతున్నాయి? మీటింగ్స్ నిండిపోతాయి. ఎదుగో ఆయన నీకు ఒక ప్రవచన వరం చెప్తున్నాడు. దేవుని కోసం ఎవరు కూడా ఎదురు చూడడు, కానీ ఈరోజు ఈయన నాతో ఏం మాట్లాడతాడో, ఆ మీటింగ్కి వెళ్తున్నా ఆ సేవకుడు నాతో ఖచ్చితంగా ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఆడ మీ రోగాలు పోతాయి, మీ దయ్యాలు పోతాయి, మీ నడుము నొప్పి, మోకాలు నొప్పి, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, అన్ని నొప్పులు పోతాయంటే ఎవరు ఉంటారాడా? ఫస్ట్ మనల్లే ఉంటారంతా కూడా. క్యూ లైన్ ఉంటుంది అనమాట. లేదు, ఈరోజు ఒక బైబిల్ స్టడీ మనం తీసుకుందాం. దేవుని వాక్యం ఏమై ఉంటున్నది? దేవుని వాక్యము ఇదిగో పలానా విషయంలో నిన్ను సరిచేయాలనుకుంటా ఉన్నది, దేవుని వాక్యం పలానా విషయంలో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నది, దీని గురించి ప్రత్యేకమైన ధ్యానం మనం చేద్దామంటే ఒక్కరు కూడా కనపడరు. పోను ఉపవాస ప్రార్థన అంటే ఇంకా అస్సలు అయ్యో నా వల్ల కానీ కళ్ళు తిరిగి పడిపోతాను, నేను నాకు కాళ్ళ నొప్పులు, నాకేమేమో. ఎక్కడైనా ఒక ఎవరో వచ్చారు ఇట్లాంటివన్నీ నేను చెప్పాను అనుకోండి, కథలన్నీ, అట్లాంటి చోటుకి మాత్రం ఎట్లా పోతారు వీళ్ళు? కాళ్ళు నడవడానికి రాకపోయినా కాళ్ళు ఈడ్చుకొని మళ్ళా పరిగెత్తుతూ ఉంటారు. ఏముండదండి అక్కడ. నిన్ను నీ జీవితంలో అద్భుతం చేసేవాడు యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, అంత్యదినములలో ఇదిగో మీరు బహు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, నిద్రపోయింది చాలు. నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు పనుకున్నది చాలు, ఇంకా మేల్కో. అనేక మంది నీ దగ్గరకు రాబోతున్నారు. నీ విశ్వాసమును వాళ్ళు ఏం చేస్తారంట? పరీక్షించబోతున్నారంట. అందుకని పౌలు అన్నాడు, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు 5-6 వచనాల్లో ఆయన అన్నాడు, చూడండి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఏం చేయాలంట మీరు ఇప్పుడు? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి ప్రాపర్గా. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని అనేకమైన వింత బోధలు వినొద్దండి. విచిత్రమైన బోధలు చేస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. అన్నీ కూడా వినడానికి మంచిగానే ఉంటాయి, కానీ తర్వాత దాని ప్రభావము చాలా ఘోరంగా ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. ఇదిగో సద్వినియోగం చేసుకోండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట? సంఘపు వెలుపల, సంఘపు బయట ఎవరైతే ఉన్నారో, సంఘంలో మరి దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు, విశ్వాసులుగా పిలువబడిన వారు సంఘంలో ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తుని ఎరుగని వారు ఎక్కడున్నారో సంఘము వెలుపల ఉన్నారు. అట్లాంటి వారి విషయాల్లో మీరేం చేయాలా? బహు జ్ఞానము కలిగి ఉండాలి. మీ విశ్వాసమును పరీక్షించడానికి చాలామంది వస్తారు. నువ్వెందుకు దేవుని నమ్ముకున్నావు? నువ్వెందుకు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు? నీ రక్షణ ఏంటి? నీ విశ్వాసం ఏంటి? 6వ వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, చూడండి, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. నువ్వు ఎప్పుడైతే సంభాషణ చేస్తున్నావో క్రైస్తవేతరులతో, అనగా క్రీస్తును తెలియని వారితో, రక్షణ లేని వారితో, అన్యజనులతో, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీ సంభాషణ బహు జాగ్రత్త నువ్వు కలిగి ఉండాలంట. వారికి ఏ రీతిగా ప్రత్యుత్తరం ఇవ్వవలనో వాక్యము ద్వారా నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది మనం బయట సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. కొంతమంది మరి క్రైస్తవ విశ్వాసుల దగ్గరికి క్రైస్తవ వ్యతిరేకులు, లేకపోతే మరి క్రీస్తుని గురించి విరోధంగా ప్రకటించేవారు వెళ్ళి వారిని అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు యేసు ప్రభుని అంగీకరించావు? నీకు నిజంగా రక్షణ ఉందా? నీకు పరలోకం ఉందా? నీకు నిరీక్షణ ఉందా? నీవు ఎందుకు ఈ రీతిగా దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు? మరి చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరి మీరు ఎందుకు మేము ఇచ్చేది మీరు తినరు? మీరు ఎందుకు మేము ఇచ్చేది తాగరు? మీరు ఎందుకు మాతో సహవాసమును కలిగి ఉండరు? చాలా రకాలైన ప్రశ్నలు.
వాటన్నిటికీ కూడా వాక్య జ్ఞానముతో వాక్యానుసారంగా సమాధానం చెప్పాలండి. అంతేగాని ఊరికనే వాళ్ళ మీద మనకు నోరు ఉంది కదా అని మనం గట్టిగా వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో గొడవలు చేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క జవాబు ఉండాలి. పౌలు ఏమన్నాడో, నీ యొక్క సంభాషణ ఎట్లా ఉండాలంట, ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలంట. కొంతమందికి ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పడం రాదండి. సమాధానం చెప్పడం రాకపోయినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళని తిట్టి వాళ్ళ మీద గొడవ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది ఈ క్రీస్తు విరోధులు కూడా ఇదే పని చేస్తున్నారు, మరి క్రీస్తు సైనికులు కూడా ఇదే పని చేస్తున్నారు. కొంతమంది క్రీస్తు విరోధులు ఏం చేస్తున్నారో, వాడు ఎవడైనా నాలంటోనో లేకపోతే మీలో కొంతమంది వాక్య జ్ఞానాన్ని కలిగిన వారిని ప్రశ్నలు అడిగితే సరైన రీతిగా వాడికి సమాధానం చెప్తున్నప్పుడు వాడికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు, ఏదో ఒకటి గొడవ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. మనలో కూడా కొంతమంది క్రైస్తవులు ఏంటంటే, ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం రాకపోయినప్పుడు మనం కూడా ఆ రీతిగా ప్రవర్తించకూడదండి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీవు మాట్లాడుతున్నప్పుడు నీ సంభాషణ, నువ్వు ఎప్పుడైతే ఒక వాదన చేస్తున్నావో, ఒక ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నావో, అది ఒక హెల్దీ ఆర్గ్యుమెంట్, ఆరోగ్యకరమైన సంభాషణగా ఉండాలండి. మనము మన యొక్క మాటలు వారిని గాయపరిచేదిగా ఉండకూడదు, కానీ మన యొక్క మాటలు ఏంటంట, వారిని క్రీస్తులోనికి ఆకర్షించేదిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు చూడండి. ఆయన అన్నాడు, ఇదిగో మీరు దేవుని బిడ్డలుగా మీరు ఏంటంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏం చేయాలంట, నివసింపచేయాలంట. మనలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా, నీలో దేవుని వాక్యము నీలో ఎప్పుడైతే ఉంటున్నదో, నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఈ లోక సంభాషణ ఎంత మాత్రము నీలో ఉండదు, కానీ దేవుని వాక్యము ద్వారానే నువ్వు సమాధానం చెప్తా ఉన్నావు. ఇప్పుడు మనలో ఎప్పుడైతే దేవుని వాక్యము లేదో, ఈ లోక సంబంధమైన సమాధానాలు మనం చెప్పేవారిగా ఉంటాం. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో దేవుని బిడ్డలంగా మీరు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా నింపుకున్నాను. నేను గడిచిన ఆదివారం ఒక ఉదాహరణ మీకు చెప్పాను కదండి. చైనా దేశంలో వారికి బైబిల్ గ్రంథము స్వేచ్ఛగా చదువుకునే అవకాశం లేకున్నప్పుడు, స్వేచ్ఛగా మనలాగా బైబిల్ని పట్టుకుని తిరిగే అవకాశం లేకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో, ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని చింపి దాన్ని మెమొరైజ్ చేసి దాన్ని కంఠత చేసి వారి హృదయములలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని ఆ పేపర్స్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు తిరిగి తినేసేవాళ్ళు. నేను చెప్పాను కదా, ఒకవేళ బయట ఉన్నదాన్ని ఫిజికల్గా భౌతికంగా ఏదైతే కనిపిస్తున్నదో దీన్ని వాళ్ళు తీసుకోవచ్చు, దీన్ని వాళ్ళు కాల్ చేయొచ్చు, చింపేయచ్చు, ఇంకేమైనా చేయవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరైనా దొంగిలించగలరా అండి? సమాధానం చెప్పాలి, గట్టిగా సమాధానం చెప్పాలి. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఎవరో ఒకరు వాక్యాన్ని దొంగిలిస్తారు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావంటే ఇంకా నీ హృదయంలో దేవుని వాక్యము నింపబడలేదు. సో అందుకని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసేవారిగా ఉండాలి, సరి అయిన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. పౌలు అందుకనే అన్నాడు, మీ హృదయములలో ఆ వాక్యాన్ని మీరు ఏం చేసుకున్నారంట, దాన్ని భద్రపరచుకోవాలి. ఆ వాక్యము మీ హృదయముల చేత, మీ హృదయములో దేవుని వాక్యము చేత నింపబడాలి అంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయాలు నింపబడాలంట, దేవుని వాక్యము చేత. మనమందరము కూడా, మీరందరూ కూడా సంఘముగా ఒక్కొక్క వాక్యాన్ని ఈ ఆదివారం వింటారు కదండి. రోజు వద్దు, రోజు అంటే 365 రోజులు కదా సంవత్సరానికి. రోజు ఒక వాక్యం నేర్చుకుంటే 365 వాక్యాలు నేర్చుకుంటారు. మీరు మహాజ్ఞానాలు అయిపోతారు. ఇంకా రోజు వద్దులేండి, కనీసం ఆదివారం ఒకవేళ మీరు రోజు నేర్చుకోగలిగితే మీరు నేర్చుకోండి. మళ్ళీ పాస్టర్ ఎంకరేజ్ చేయలేదు, నాకేమో రోజు వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉండే, కానీ ఈరోజు ఆయన వాక్యం చెప్పినాడు, వారానికి ఒకసారి నేర్చుకో రోజు. ఈ సిద్ధాంతం మళ్ళీ మీరు తీసుకురావద్దండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే, మీకు దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, ప్రతిరోజు కూడా మీరు ఒక్కొక్క వాక్యాన్ని మీరు నేర్చుకునండి. లేదా మీ మనస్సు పెట్టి ఆదివారం ఏదైతే వాక్యం చెప్పబడుతుందో అందులో ఒక్క వాక్యం మీరు నేర్చుకున్నా కూడా ఒక సంవత్సరానికి దరిదాపుగా ఒక 52 వాక్యాలు మీ హృదయంలో భద్రపరచబడతాయండి. ఒకవేళ మీరు నేర్చుకుంటే దానికి 1 to 3 అంత ఓపిక మాకు లేదయా, వారానికి ఒకటైనా, వారమంతా అదే, వారమంతా ఇంకా అది ఎక్కడికి పోదండి. అర్ధరాత్రిలో లేపి అడిగినా కానీ వాక్యం ఎక్కడుంటుంది, నీ హృదయంలో ఉంటుంది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కానీ ఇంకొకటి కానీ వచ్చి చింపుకుంటావా, చింపుకోపో, బైబిల్ విసిరేస్తాం. ఎందుకు, ఇంక ఇది మాకు ఎక్కడుంది, ఇది కాల్ చేస్తావా, కాల్ చేసుకో. ప్రింటింగ్ అవ్వకుండా ప్రయత్నం చేస్తావా, బైబిల్స్ పంచకుండా అడ్డుకుంటావా. దైవ జనాంగమా, రాబోయే దినాల్లో ఈ భౌతికంగా బైబిల్ దొరకడం కూడా చాలా కష్టమండి. ఎందుకంటే ఇప్పటికే బైబిల్ ప్రింటింగ్ అనేది చాలా దేశాల్లో కానీ చాలా ప్రాంతాల్లో కానీ ప్రింటింగ్ అనేది నిలిపివేస్తున్నారన్నమాట. బైబిల్ ప్రింట్ చేయకపోతే
మనకు ఎలా దొరుకుతుంది? సో ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైంది అనుకో, బైబిల్ ప్రింటింగ్ ఆగిపోయింది, నీ బైబిల్ చినిగిపోయి నలిగిపోయి మాసిపోయింది, అప్పుడు చదవడానికి నీ దగ్గర బైబిల్ లేదు, ఏం చేస్తావు? అందుకని ఇప్పుడే దేవుని వాక్యాన్ని నేర్చుకో. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడే. నీకు చదువు రాకపోయినా నీ ఫోన్లో బైబిల్ నువ్వు వినవచ్చు, వినటం వలన కూడా నువ్వేం చేయొచ్చు? ప్రాక్టీస్ చేయవచ్చు, నువ్వు నేర్చుకోవచ్చు. అది చెప్తుంది యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. చదువురానోళ్ళు కూడా చెప్పొచ్చు కదా, రిపీట్ చేయవచ్చు కదా. ప్రతి ఒక్కరు కూడా మీరేం చేయాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఇప్పుడు నాలాగా నిలబడి ఎవరైనా ఆ వాక్యాన్ని తప్పుగా చదివినా, తప్పుగా బోధించినా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, వెంటనే నీ మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట, ఈయన ఈ వాక్యాన్ని తప్పుగా చెప్తున్నాను. సంఘమా, మనమందరమును కూడా ఈ కడవరి దినములలో మన హృదయములో దేవుని వాక్యము చేత మనము నింపుకునే వారిగా ఉండాలి. పౌలు ఏ రీతిగా అయితే తెలియచేస్తున్నాడో, ఇదిగో మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి అని. ఆ సద్వినియోగం ఎలా మనం చేసుకుంటున్నామంటే ప్రార్థన ద్వారా, వాక్యాన్ని మన జీవితాల్లో మన హృదయాల్లో భద్రపరచుకున్నట్టు ద్వారా మనము ఆ రీతిగా చేస్తుంటున్నాం. ఇంకొక వాక్యం చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గు పడుదురు. చూడండి, ఇక్కడ మరలా పేతురు కూడా దేవుని వాక్యము చేత ప్రభు అయిన యేసుక్రీస్తును మీరేం చేయాలంట? ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మీరేం చేయాలి? సిద్ధముగా ఉండాలి. అనేక మంది మిమ్మల్ని అనేక రకాలుగా ప్రశ్నించినప్పుడు, మీ భక్తిని గురించి అనేక రకాలుగా అనేక మంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? అన్ని వేళలా సిద్ధముగా ఉండాలి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవునికి మరింతగా మనం జీవించే వారిగా ఉండాలి. ఆఖరిగా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చదువుతాం, చాలా జాగ్రత్తగా మీరు గమనించి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. ఇక్కడ గమనించండి, మనం 12వ వచనంలో చూస్తున్నప్పుడు దేవుని వాక్యము సజీవమై ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమై ఉంటున్నది? సజీవమై ఉంటున్నదండి. దేవుని వాక్యమునకు మరణము లేదు, ఎందుకంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి. ఏమంట? దేవుడు వాక్యమై ఉంటున్నాడు కాబట్టి ఆ వాక్యానికి మరణం లేదు. ఆ వాక్యము నీలో ఎప్పుడైతే నివసిస్తూ ఉన్నదో నీవు కూడా దేవుని యొక్క నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటున్నావు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో ఆయన పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. సో ఈ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామో, దైవజనాంగమా, ఆ వాక్ శక్తి చేత మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అది మనుషుల యొక్క జీవితాలలో కార్యము జరిగించేదండి, మనుషులను రక్షించగలిగేది. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమై ఉంటుంది, ప్రాణాత్మ దేహములలోనికి అది చొచ్చుకొని వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగినది. ఆనాడు అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆత్మశక్తి చేత నింపబడి దేవుని సంఘము ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది వారి హృదయములలో దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే అది వాళ్ళ హృదయములను అది కుచ్చుకునేటట్టుగా నొచ్చుకునేటట్టుగా చేస్తుందంట. అంటే అది వెళ్ళి అంత బలముగా తాకగలుగుతూ ఉందండి. అటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉందండి. ఎప్పుడైతే అది వారి హృదయములను తాకి ఉన్నదో, అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అది అనేక మంది హృదయములలో కుచ్చుకొని దేవుని కార్యం చేసింది. అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి.
ఈ రోజున ఆ వాక్యమును మనం సరైన రీతిగా అంగీకరించి గ్రహించి నేర్చుకుని అదే వాక్యమును మనం మాట్లాడుతున్నప్పుడు, అదే వాక్యమును మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి మానవుని కూడా మార్చివేయడానికి దేవుడు సామర్థ్యం కలిగి ఉంటున్నాడని. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటున్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి, నా రాజ్య సువార్తను మీరు ప్రకటించండి. అంతేగాని ఇంకా ఎవరిని అయినా బలవంతం చేయండి అని చెప్పలేదు, బలవంతంగా మీరు మాలోనికి రండి అని చెప్పలేదు, వాళ్ళని దూషించండి, వాళ్ళను అనరాని మాటలు అనండి అని చెప్పడం లేదు. కానీ ఫస్ట్ నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడి, నీవు ఏదైతే నింపబడి ఉన్నావో ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇతరుల యొక్క జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మనం ప్రార్థించాలి ఉదయకాల సమయంలో, దేవా నా హృదయం అంతా కూడా నీ వాక్యముతో నీవు నింపయ్యా. నేను మాట్లాడుతున్నప్పుడు అది ఎదుటి వారిని దర్శించి వారిలోని రక్షణ కార్యాన్ని జరిగించాలి. అనేక మంది నా విశ్వాసమును బట్టి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, నేను వారికి జవాబులు నీ వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు వారి హృదయములలో నువ్వు నెమ్మదిని దయచేసి వారికి రక్షణ కలిగించు అని మనం ప్రార్థన చేయవారిగా ఉండాలండి. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ప్రభువా, నీ వాక్యము మా హృదయం, దాన్ని నింపండి, దాన్ని భద్రపరచండి. దినములు చెడ్డవి, నీ వాక్యం తెలియజేస్తున్నది, సమయము పోనీయాక సద్వినియోగం చేసుకున్నాను అని. ఇదిగో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండులాగున చూచుకునుడని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదంతా మా జీవితాల్లో జరగాలంటే నా హృదయంలో నీ వాక్యము చేతను నింపబడాలి. నీవు తెలియజేస్తుంటున్నావు. యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడండి. మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో ఆయన పరలోక జీవమును దేవుడు మనకి ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమును బలము గలదై ఉన్నది అని అంటున్నాడు. దైవజనంగమా, ఆ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క జీవితములను సరి చేసుకునే వారిగా ఉంటున్నాం. జీవితములు కట్టేవిగా, కుటుంబాలు కట్టేవిగా ఉంటున్నాయి. ఇంకా నీ కుటుంబంలో మార్పు చెందని వారిని గురించి నువ్వు చింతించవద్దు. కానీ ఈ జీవము కలిగిన, రెండంచులు కలిగిన వాక్యము, ఖడ్గమైన వాక్యము వారి హృదయములను తాకులాగిన నువ్వు ప్రార్థన చేయి. దేవా, అన్నాడు లూదియా హృదయమును తెరచినావు నా తండ్రి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త, మీ భార్య, మీ బిడ్డలు, ఇంకా కుటుంబంలో ఎందరో దేవుని వాక్యము వైపు వారి హృదయము తెరవబడకుండా ఉన్నవారు ఈ స్థలములో కూడా కూర్చొని ఉన్నారండి. నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడి వారి హృదయములు తెరవుంచునుగాక. అన్నాడు పేతురు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములు నొచ్చుకున్నాయి. దేవుని వాక్యము వైపు వారు ఆకర్షించబడతా ఉన్నారు. సంగమా, ఈరోజు దేవుని వాక్యము నీ చెవుల్లోనికి వెళ్ళడం లేదా? నీ హృదయంలోనికి వెళ్ళడం లేదా? ఒకవేళ నీ వాక్యాన్ని ప్రేమించలేక దూరంగా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో నా దేవుడు అంటా ఉన్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. సంఘమునకు వెలుపల ఉన్న వారి వల్లే కాకుండా జ్ఞానం కలిగి నడుచుకో. నన్ను ప్రేమించు అంటున్నాడు. నేనే వాక్యమునై ఉన్నాను అంటున్నాడు. నేనే సత్యమున జీవమునై ఉన్నాను అంటున్నాడు. సంఘమా, ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదని ఆయన వాక్యాన్ని ప్రేమించు. దేవునితో తీర్మానాన్ని తీసుకోదేవా.